కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులను గ్రహించిన పరమాత్మ దేవుళ్ళు మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాము. శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అనేక మతాలు, దర్శనాలు గురించి, వాటి సిద్ధాంతం ఏంటి, వాటి ఆచరణ ఏంటి అనే విషయాన్ని మనకి చాలా చక్కగా అందించారు. ఫండమెంటల్ నాలెడ్జ్ అంతా కూడా అందించే ప్రయత్నం చేశారు. ఇందులో మనం ఏ దర్శనానికి లేదా ఏ మతానికి చెందిన వారమో గుర్తించుకోవడానికి వీలుగా మనకి ఈ పుస్తకం ఈ సౌకర్యాన్ని మనకి కలిగిస్తోంది. సిద్ధాంతం మన పెద్దల నుంచి వచ్చింది కదా అని ఫాలో అయిపోయే వాళ్ళు కొంతమంది, ఆచార్యులు నచ్చి వారికి దగ్గరగా ఉండాలి అంటే మంత్రోపదేశం పొందాలి, వారి దగ్గరే ఉండాలి అని ఆశ్రయించేవారు కొంతమంది. కాదు, నేను పెరుమాళని శరణాగతి చెయ్యాలి అనే జ్ఞానం ఉండి ఆశ్రయించేవారు కొంతమంది. అందరికీ ఫాలో అయిపోతూ ఉంటాం, మతంగా ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ విశిష్టాద్వైతం ఒక దర్శనమని, దీంట్లో ఉండేటువంటి సిద్ధాంతపు పోకడలు ఇవి అని మనకి చాలామందికి తెలియవు, పట్టించుకోం కూడా. మన ఆచార్యులు చెప్పారు, చేసేయడమే అంతే తప్ప ఇది ఎందుకు చేయాలి అని చెప్పి క్వశ్చనింగ్ చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆచార్యులే వేసుకుని, ఇది సిద్ధాంతము, ఇది దర్శనము, ప్లస్ ఇది ఆచరణకు వీలయ్యే మతము అని కూడా, వేదాన్ని అనుసరించి ఉండే మతము కాబట్టి పూర్తిగా వేదంలో ఉండే విషయాల్ని రూఢీపరుస్తూ మన మతం ఉంటుంది అని తెలియచేశారు మన ఆచార్యులు. వేదాన్ని సగం నమ్ముతాము, సగం నమ్మము అని కాకుండా, లాజికల్గా ఏదో రకంగా ఆన్సర్ చెప్పి తప్పించుకోవడం కాకుండా, ప్రతి దానికి వేదంలో ప్రమాణాన్ని చూపిస్తూ మన ఆచరణ వైదికంగా ఉండేలా చేస్తుంది విశిష్టాద్వైత సిద్ధాంతము అని చెప్పారు. విశిష్టాద్వైతంలో అనేక దోషాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా శ్రీమన్నారాయణమూర్తిని స్వామి నీవే శరణు అని ఆశ్రయిస్తే అమ్మ పురుషకారం కూడా ఉంటుంది కనుక ఆమె రికమెండేషన్ చేయడం వలన, ఇది ఈ సిద్ధాంతంలో తప్పనిసరి అని కూడా తెలుసుకున్నాం కదా, లక్ష్మీదేవి రికమెండేషను. అందువల్ల ఈ రామానుజుల వారి దర్శనంలో పాపాలతో నిమిత్తం లేకుండా స్వామి వాటన్నిటిని తొలగించి మనల్ని స్వీకరిస్తాడు. విశిష్టాద్వైతంలో ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అంటే వేదవాక్యం, ఈ 3 ప్రమాణాలుగా అంగీకరించారు అని చెప్పారు. ఒక వ్యక్తి వైష్ణవుడిగా అవ్వాలంటే మంత్రోపదేశం చాలా అవసరం ఈ సిద్ధాంతంలో. ఆ మంత్రోపదేశ సమయంలో శంఖచక్ర ముద్రలను అగ్నిహోత్రంలో వేడి చేసి మన భుజాల మీద ఉంచుతారు. ఇది ముఖ్యంగా ఉంటుంది ఈ సిద్ధాంతంలో అని కూడా తెలియచేశారు. ద్వైతం అంటే జీవుడు భగవంతుడు అని 2 ఉన్నాయన్నారు. అలాగే జీవులలో తేడా ఉంది కనుక ఒక జీవుడు ఇంకొక జీవుడు అని 2 ఉన్నాయన్నారు. జీవుడు జగత్తు అని 2 ఉన్నాయన్నారు. జగత్తులో ఉండే వస్తువుల్లో తేడా ఉంది కనుక ఒక వస్తువు ఇంకో వస్తువు అని 2 ఉన్నాయని అన్నారు. అలాగే భగవంతుడు జీవుడు అనే 2 ఉన్నాయి అనేది ద్వైత సిద్ధాంతం అని చెప్పారు. ఈ ద్వైత సిద్ధాంతం కృష్ణ భక్తిని చాటడానికి, ప్రచారం చేయడానికి చాలా చక్కగా కృష్ణ భక్తిని ప్రచారం చేసింది. ఉడిపి వీరికి కేంద్రంగా ఉంటుంది అని కూడా చెప్పారు. కృష్ణ భక్తి వ్యాప్తికి ద్వైతం ముఖ్య పాత్ర తీసుకుంది మన దేశంలో. అలాగే ఇతర మతాల్లో ఉన్నట్లే శైవంలో కూడా అనేక శాఖలు శివాద్వైతం, శివ విశిష్టాద్వైతం అని శైవాగమాలు, తంత్రాలను అనుసరించి కొంచెం భేదాలతోటి కనిపిస్తాయి. వాటన్నింటినీ కూడా పురుషోత్తం గారు తెలియచేశారు. లింగాయతుల గురించి కూడా చెప్పారు. కర్ణాటకలో లింగధారణ చేస్తూ ఉంటారు అని కూడా చెప్పారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో కథా చర్చ తెలుసుకుందాం మనం. జంగం దేవర్లు కూడా మనకు ఉన్నారు కదండి. మనకన్నా కర్ణాటకలోనే అధికమమ్మా. ఆరాధ్య బ్రాహ్మణుల చేత చాలా గౌరవం పొందిన వారిలో ఒకరైన శ్రీపతి అనే ఆయన శ్రీకర భాష్యాన్ని బ్రహ్మసూత్రాలకి వ్రాసి శ్రీకరాచార్యులు అని ప్రసిద్ధిని పొందారు. వీరిది వీరశైవమేనా? అదే చెప్పుకుంటున్నాం ఇప్పుడు. దీనికే విశేషాద్వైతమని, ద్వైతాద్వైతమని,
శక్తి విశిష్టాద్వైతమని పేర్లున్నాయి. వీరి సిద్ధాంత ప్రధాన విషయం ఏంటి? స్థలము, లింగము, అంగము అనే 3 పదాలు చాలా ముఖ్యం వీరికి. స్థలం అంటే ప్లేస్ అని అర్థం కాదు. విశ్వానికంతటికీ ఆధారమేదో అదే స్థలం అంటే పరతత్వం అన్నమాట. ఆ పరతత్వమే శివుడా? ఆగండి, మరి తొందరపడకండి. ఈ పరతత్వ ప్రాథమిక తత్వాన్ని ఘనలింగం అంటారు. అది జీవుల మీద జాలితో లింగంగా ఉపాసనకి తగినట్లు రూపం దాల్చి మారుతోంది. ఓహో, మరి అంగమంటే? లింగాన్ని ఆరాధించే వారిని అంగం అంటారు. అంటే లింగం అంగం ఇద్దరు వేరువేరన్నమాట. కాదు, ఎంత మాత్రం కాదు. శివుడు నిరాకారుడు, అనంతుడు, సర్వజ్ఞుడు. ఈయనకి శక్తి తప్పనిసరిగా ఉంటుంది. శివుడు శక్తి ఎప్పుడూ కలిసి ఉంటాయి, శబ్దము అర్థంలా. ఈ శక్తితత్వం వివరణలో మహామాయ, మాయ అనే 2 పదాలు చెప్తారు. అందులో మహామాయ కేవల సత్వగుణంతో ఉంటుంది. సాధారణ మాయ సత్వ రజస్తమో గుణాలతో ఉండి భ్రాంతిజనకంగా ఉంటుంది. మహామాయని కలిగి ఉన్న శివుడు లింగాకారంగా ఉంటాడు. సాధారణ మాయ ఆవరించిన శివుడు జీవుడవుతాడు. ఈయనే అంగం అన్నమాట. అర్థమైంది. ఒకే తత్వం లింగంగాను అంగంగాను కూడా మాయ ఆవరించడం వలన అయిందన్నమాట. మరి ఈ జగత్తు, ఇక్కడ జగత్తు శంకరుల వారికిలా మిథ్య కాదు, వాస్తవమే. పరమాత్మతో సమానమైన అనుభవాన్ని జీవులు పొందడానికి వీలుగా సృష్టించబడింది ఈ జగత్తు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. వీరు జగత్తుని మిథ్య అని ఒప్పుకోకపోయినా మాయ అనే తత్వాన్ని అంగీకరించారు. అది అద్వైతుల మాయ కాదు, అదొక శక్తి రూపమే. ఫాలో అవుతున్నాను. సాంఖ్యులు మొదలైన వారికి 26 తత్వాలు, కానీ వీరికి 36. మానవ శరీరంలో ఉన్న 6 స్థానాలు వీరికి ఇంపార్టెంట్. జ్ఞాన ప్రసరణ మార్గాలైన నాడులలో జరిగే సంక్షోభాన్ని కంట్రోల్ చేసుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది శివునిలో ఐక్యం అవ్వడం పరమార్థం ఇక్కడ. ఈ 6 స్థానాలంటే 6 చక్రాలు చెప్పేది ఇది వరకు కుండలిని శక్తి వగైరాల్లో అవేనా? అవే అని కాదని ఇలా రకరకాల అభిప్రాయాలు ఈ మత గ్రంథాల్లోనే ఉన్నాయి. అంతేకాదు, స్థలం అంటే విశ్వానికి ఆధారం అన్నాను చూసారా? కొన్ని గ్రంథాల్లో స్థలం అంటే ఈ 6 అన్నట్లుగా ఉంది. స్థలం అంటే ఈ 6 స్థానాలు అయితే లింగమన్నా అంగమన్నా ఒకటే అన్నమాట అని కూడా అంటారు. లింగము అంగము ఒకటే అయినా అది తెలియని అంగము తను ఈ శరీరమే అనుకుంటుంది. ఆ లిమిటేషన్ని, అంటే శరీరమే అనే ఆవరణని తొలగించుకొని ఈ అంగం తనలో తానే మహాతత్వాన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. ఇంచుమించుగా మీరు చెప్పిన 6 చక్రాల పద్ధతిలాగే ఉంది. ఇదే మూలమేమో శాక్తేయ ఆచరణలకి కావచ్చు, కానీ అలాంటి దానిని తప్పని సరిచేయలేదు వీరశైవంలో. లింగం 3 రకాలు: భావలింగం, ప్రాణలింగం, ఇష్టలింగం అని. ఇందులో భావలింగం చాలా జ్ఞానవంతుడికి తప్ప ఇతరులకి ఆలోచనకి కూడా అందదు. ప్రాణలింగం ఒక రూపంలో మనసులో తలుచుకోగలరు. వివిధ దశలన్నమాట. ఇక సాధారణులకి అవి 2 సాధ్యం కాదు కనుక ఇష్టలింగాన్ని మెడలో హృదయానికి దగ్గరగా ఉంచుకుంటూ మాటిమాటికి అది గుండెలకి తగులుతూ ఉంటే ధ్యానం కుదిరి చివరకు తాను మాయావృతమైన శివుడే అని తెలుసుకోవడం మోక్షం. ఓహో, అందుక లింగకాయ మెడలో ధరించడం బాగుంది. కానీ ఇది మరి విశిష్టాద్వైతం ఎలా అయింది? తాను శివుడు ఒకటే అని తెలుసుకునే అద్వైతం కదా ఇది. కాదు, ఇక్కడ శివుడు శక్తి చేత విశిష్టుడు, అంటే కూడి ఉన్నవాడు. ఆ శక్తిని అనుసరించిన తత్వాలే మహామాయ, మాయ కూడా. అందుచేతనే లింగం అంగం 2 తయారైనాయి. అలాంటి శక్తి చేత విశిష్టుడిగా ఉన్న శివుని వల్లనే మొత్తం అంతా కదిలింది కనుక దీనికి ప్రధానంగా శివ విశిష్టాద్వైతమని పేరు. లింగం నుంచి అంగం వేరెలా అయిందో, ఒకటే ఎలా అయిందో మరోమారు చెప్పండి. అగ్ని బాగా ప్రజ్వలిస్తోందనుకోండి, అందులోంచి మిణుగురులు వస్తాయి కదా. అగ్ని అంటే లింగమని, మిణుగురులంటే అంగమని గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఉండే అగ్ని అనంత శివతత్వం అనుకోండి. శక్తితో కూడగానే అది ప్రజ్వరిల్లుతుంది. మిణుగురులు వస్తాయి, అవి అంగాలు. అయ్యో, మేం వేరే వాళ్ళం కాదు,
ఆ అగ్నిలో వారమే అని అందులో చేరిపోవడం మోక్షం. అదే లింగ అంగ ఐక్యం. అర్థమైంది. కానీ శక్తితో శివుడు కూడడం అంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుంచి రాదు, అక్కడే ఉంటుంది. శబ్దంలో అర్థం ఎక్కడుంటుంది? అందులోనే ఉంటుందిగా. మరి శక్తితో కూడినప్పుడు ప్రజ్వరిల్లడం ఏమిటి? ఎప్పుడూ కూడే ఉంటుంది కనుక ప్రజ్వరిల్లడమేగా. మీరు బొంబాయి వెళ్తున్నారు రేపు. అక్కడ బజార్లో ఎవరో మీతో మరాఠీ భాషలో మాట్లాడారనుకోండి, అది మీకు తెలియదుగా. అందుకని మీరు స్పందించరు. ఏదో శబ్దం చేశాడు అతను, కానీ అర్థం మీకు తెలియలేదు. అంటే శబ్దంలోనే అర్థం ఉన్నా మీరు స్పందించలేదు. అర్థం తెలిసిందనుకోండి, స్పందిస్తారుగా. అలాగే శివుడిలోనే శక్తి ఉన్నా అది అభివ్యక్తం అవ్వకపోతే శివుడు అనంతుడు తన సంకల్పం చేత అభివ్యక్తం అయ్యేసరికి అంతా ఇంక చైన్లా సాగుతుంది. ఇదివరకు చెప్పినట్లు ఈ శక్తే మాయ. మాయ అంటే అజ్ఞానం కదూ. ఈ శక్తినే మాయ అనండి. పోనీ మీకు బాగా అర్థమవచ్చు ఇలా అయితే. కానీ అద్వైతుల మాయ అయితే అజ్ఞానం, వీరి మాయ విమర్శ శక్తి రూపం. అంటే ఇది ఇది అని తెలుసుకోగలిగేదా? ఈ విమర్శ శక్తే పార్వతి, ఉమా అనే పేర్లతో ఉంటుంది. ఉపాసనలో లింగాక్యేక్యం అంటే ఐక్యం అంటే వీరు కూడా శివోహం అంటారా? అనవచ్చు. కానీ శ్రీకంఠుల శివోహం ఉపాసన వలన శివునిలా అయిపోతారు. శ్రీపతుల శివోహం ఉపాసన వలన శివునిలో ఐక్యం అయిపోతారు. కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నా పర్వాలేదు, నోట్స్ చదువుకుంటే మరోసారి అర్థమవుతుందిలేండి. ఇక మూడో శాఖగా కాశ్మీర శైవాన్ని చెప్పుకుందాం. దీన్ని శివాద్వైతం అనే అంటారు. ప్రత్యభిజ్ఞావాదం అని ఇంకొక పేరుంది. ప్రత్యభిజ్ఞ అంటే నిన్నను నన్ను చూశారు, ఇవాళ చూశారు, ఓహో నిన్నటివాడే ఈయన అని తెలిసిందా లేదా, దానినే ప్రత్యభిజ్ఞ అని అంటారు. ఇలాంటిది ఇదివరకు చెప్పుకున్నాంగా నిద్రలో సుఖం గురించి, అవునా? అదే అసలు పరమశివుడికి 5 ముఖాలంటారు వీరు. ఈ 5 ద్వారా ఆయన శైవతంత్రాల్ని అంటే ఆగమశాస్త్రాల్ని గడగడ చెప్పేశారు. అందరూ పాటించడం ప్రారంభించారు. అయితే శివుని అభిప్రాయం వారు తెలుసుకోలేక ద్వైతంలోకి వెళ్ళిపోయినారు. అందుకని దూర్వాస మహర్షి మళ్ళా ఆ తంత్రాల్ని అద్వైతపరంగా చెప్పాడట. ఆయనే ఈ సిద్ధాంత ప్రవక్తుడా? ఆయన పురాణాల్లో వారు వసుగుప్తుడు అనే ఆయన దూర్వాసుని గ్రంథాలను అనుసరించి సాధన చేస్తూ ఉంటే కలలో మహాదేవగిరి మీద ఉన్న శిలాఫలకం కనిపించింది. అందులో వ్రాసి ఉన్న 77 సూత్రాల్ని చదువుకుని ఈ వసుగుప్తుడే ఈ కాశ్మీర అద్వైతాన్ని ప్రచారం చేశాడు. ఇది కూడా బుద్ధుడు జినుడులా తపస్సు వలన లభించిందే అన్నమాట. శంకరులు రామానుజులు మాత్రం అలా కాదు. వేదాన్ని అనుసరించి చెప్తున్నాం అన్నారు, కానీ మా కల్లో కనిపించింది, ధ్యానంలో వచ్చింది అనలేదు. సరే చెప్పండి. వసుగుప్తుడి తర్వాత ఇందులో సోమనందుడు వగైరాలు వచ్చారు. కొన్ని అభిప్రాయ భేదాలతో ఈ మతము చీలిపోయింది. కాశ్మీర అద్వైతం కూడా చీలిపోయిందా? అందులో ప్రత్యభిజ్ఞా దర్శనం అనే శాఖలో దానిని ప్రారంభించిన వారి పేర్ల కన్నా బాగా ప్రచారం చేసిన అభినవగుప్తుడి పేరే ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆహా, శివుడు ఎప్పుడూ శక్తితో కూడి ఉంటాడని కదా చెప్పుకున్నాం కదా. అవును, అది ఇందులో కాదే వీరశైవంలో. ఆ వీరశైవానికి కూడా ఇదే మూలం అంటారు కొందరు. అందుచేత చాలా విషయాలు కలుస్తూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, శివుడు శక్తితో కూడి ఉంటాడు కదా ఎప్పుడు. ఆ శక్తి 5 విధాలు. ఈ విశ్వమంతా కనిపిస్తోంది అంటే ఆ 5 విధములైన శక్తే స్ఫురిస్తోందని అర్థం, అంతే. ఓహో, శక్తి స్ఫురణమే విశ్వం అన్నమాట. పరమేశ్వరుడు అద్దంలో చూసుకుంటే అందులో కనిపించే ప్రతిబింబమే విశ్వం అన్నారు వీరు. అర్థం ఏమిటి? శక్తే అద్దం లాంటిది. అద్దంలో చూసుకుంటే తనలాంటి ప్రతిబింబం కనిపించాలి, కానీ విశ్వం కనిపించడం ఏమిటి? అందుకే ద్వైతం అనుకుంటున్నారు అందరూ. యథార్థానికి అద్వైతమే. శివుడికి తన ప్రతిబింబమే కనిపిస్తే అద్వైతులనే అందరికీ తెలిసిపోయి ఉండే స్పష్టంగా. కానీ జగత్తు తన ప్రతిబింబంగా తోచింది ఆయనకి. దాంతో శివుడు వేరు, జగత్తు వేరు అని ద్వైతం అనుకుంటున్నారు.
సరే. మొత్తం తత్వాలు 36. మొదటిది శివుడు అంటే పరమశివుడు. ఇదే పరతత్వం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 5 విధాలైన శక్తులలో ఇచ్ఛాశక్తి ఆయనలో కదలాడగానే అప్పుడు ఆయనకి నేను అన్న భావం కలుగుతుంది. ఇది రెండో తత్వం. ఇప్పుడు రెండైనాయి కదూ, శివ శక్తులు. కొంచెం చలనం ప్రారంభమై తను అద్దంలో చూడడం ప్రారంభించాడన్నమాట. జగత్తుందా ఏంటి అనుకునే దశ వచ్చింది. ఇది మూడవ తత్వం. దీని పేరు సదాశివుడు. ఈ సదాశివుని బాహ్య రూపమే ఈశ్వరుడు. ఇది నాలుగో తత్వం. వీరశైవం చెప్పుకునేటప్పుడు మహామాయ అనుకున్న జ్ఞాపకం ఉందా? అలాంటిదే ఇక్కడ శుద్ధ విద్య అని బయలుదేరుతుంది 5వ తత్వంగా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న 5 విధాలైన శక్తుల్లోని క్రియాశక్తితో కలుస్తాడు. ఇంతలో మాయ బయలుదేరుతుంది. దీనివలన శివుడు కాస్త జీవుడుగా అయిపోతాడు. అంతే, అలా సంకుచితమైన జ్ఞానశక్తులున్నవాడిగా అయిపోతాడు. ఇందులో కూడా అందులోలాగే శుద్ధ విద్య చేత ఈశ్వరుడు, మాయ చేత జీవుడు అన్నమాట. అప్పుడు జీవుడు పశువు అయిపోతాడు. వెంటనే పాసం వస్తుంది. ఇక మిగిలినదంతా 5 వరకు చెప్పుకున్న సాంఖ్యంలాగే. ఇదే ఒక సంసారం. మరి మోక్షం ఎలా వీరికి? తాను జీవుడు అనుకుంటున్నవాడు కాస్త నేను శివుణ్ణే సుమా అని తెలుసుకుంటే ప్రత్యభిజ్ఞ కలిగితే మోక్షమే. ఇదెలా కలుగుతుంది? 3 విధాలు. మొదటి పద్ధతిలో శాక్త దీక్ష తీసుకోవడం. అంటే వినండి, శక్తి అంటే ఇంకేం లేదు, కొండలిని శక్తే శక్తి. దీనిని మేల్కొల్పి వెన్నుపాము ద్వారా బ్రహ్మనాడి గుండా తీసుకుని వెళ్ళి పరమశివుడితో కలపాలి. ఇందుకోసం గురువు శాక్త దీక్ష ఇచ్చినప్పుడు తనే సూక్ష్మ రూపంలో శివుడి అంతర్దేహంలో ప్రవేశించి కుండలిని స్వయంగా తీసుకుని వెళ్ళి శివుడితో కలుపుతాడు. శిష్యుడు చేసేదేమీ లేదు. ఎందుకు అలా గురువు కలపడం? బాగుంది. తానే శివుడినే అని తెలుసుకున్న గురువు శిష్యుడి మీద జాలితో వాడు కూడా తాను శివుడే అని తెలుసుకోవాలనే కోరికతో చేసే పని. తాను శివుడే అని తెలిసిన తర్వాత శిష్యుడు శివుడు అవ్వాలనే కోరికెందుకు? మొత్తం శివుడు ఒకడే కదా. అబ్బా, మీ ప్రశ్నలన్నీ తర్వాత, ముందు ప్రధాన భాగం అయిపోనివ్వండి. చెప్పండి అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. పాపం ఆమెకి వినాలని ఉంది, అవతల సామాన్లు సర్దుకోవాలని ఉంది, బోలెడు పనులు మరి. ఇక రెండో పద్ధతిలో సాంభవి దీక్ష తీసుకోవాలి. దీనిలో గురువు ఒక్కసారి అలా శిష్యుని చూస్తాడు. వెంటనే సహస్రార చక్రం విచ్చుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి శివశక్తి సంయోగం ఏర్పడుతుంది. శిష్యుడికి చాలా సుఖమే, ఏం కష్టపడనక్కర్లేదు. మూడో పద్ధతి మంత్రదీక్ష. ఓ మంత్రాన్ని గురువుగారు ఇస్తే దానిని జపించి జపించి ఎప్పుడో ధ్యానం చేయగా తానే శివుడు అని తెలియడం. ఇలా 3 రకాల పద్ధతుల్లో మోక్షం వస్తుంది కాశ్మీర అద్వైతంలో. అయితే శ్రీకంఠులది పాశుపతం, శ్రీపతులది శైవం, అభినవగుప్తులది కాశ్మీర శైవం అనుకోవచ్చా? అలా నీతంగా ఆ పేర్లతో పిలుచుకోవడం లేదు వాళ్ళు. శ్రీకంఠులది అభినవగుప్తులది కూడా శివాద్వైతం అనే పిలుస్తారు. శ్రీపతులు దానిని శివ విశిష్టాద్వైతం అని పిలుస్తారు. వీరశైవం అంటే మాత్రం శ్రీపతుల వారిదే. మోక్షం శ్రీపతుల వారిది అభినవగుప్తుల వారిది ఒకలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక దానిలో శివునితో ఐక్యం అవ్వడం, ఇంకో దానిలో నేనే శివుడిని అని గుర్తించడం, పాశుపతంలో మాత్రం శివునిలా అయిపోవడం. అవును, అర్థమవుతోంది. పాశుపతంలో శివుడే జగత్తుగా మారతాడు. వీరశైవంలో శివశక్తి ద్వారా జగత్తు బయటికి వచ్చింది. కాశ్మీరంలో బింబ ప్రతిబింబాలు శివుడు జగత్తు. అవునా? ఇలాంటి అద్వైత భావాలు అంటే పరబ్రహ్మతో కలిసిపోవడం వంటివి వైష్ణవంలో రాలేదా? ఎందుకు రాలేదు? వచ్చాయి. అందులో వరుసగా వల్లభాచార్యులు, నింబార్కాచార్యులు, చైతన్య మహాప్రభువు లాంటి వారు కొన్ని సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. అయితే శైవంలో తీరు వేరు, వైష్ణవంలో తీరు వేరు. శాక్తేయంలోనో అందులో ఈ అద్వైత భావాలతో చీలికలు వచ్చాయా? అసలు శాక్తేయం అనేది శైవంలో భాగం క్రిందే స్వీకరించాలి. వారికి వీరికి కూడా తత్వాలు 36. శివాశక్తి సంయోగం అనేదే రెండిట్లోనూ ప్రస్తావించారు. ఇక్కడ శివుడంటే పరతత్వమని, శక్తి అంటే ఆయన వ్యవహారమని ప్రధాన అర్థం. అంతకుమించి పరబ్రహ్మగా అమ్మవారిని చూపించి ఆమెను చేరుకోవడం మోక్షం అనే భావనలో ఉన్న మతం ఏదీ అంత ప్రసిద్ధంగా లేదు. అయితే ఆమె వల్లనే సృష్టి అంతా బయలుదేరింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె సృష్టిలో భాగాలే అనే భావన లేకపోలేదు. కానీ దానిని కూడా కొంతమంది శివుని యొక్క శక్తి ప్రాదుర్భావం అనే వర్ణించారు తప్ప
స్వతంత్ర పరబ్రహ్మగా ఒక స్థానం ఇవ్వలేదు. అజ్ఞానుల్లో జీవుల నుంచేది ఆమె అని, విడిపించేది శివుడు అనే ఇంకో వాదం ఉంది. ఆమెనే ఆశ్రయిస్తే అజ్ఞానాన్ని ఆమె కలిగించదని, ఇందుకు శివుని ప్రసక్తి అవసరం లేదని మరో వాదం. ఇలా ఎవరెవరి బుద్ధి చాతుర్యాన్ని అనుసరించి వారు ప్రతిపాదించారు. ఏమైనప్పటికీ ఇవన్నీ తంత్రప్రధానమే తప్ప వైదికం కావు కదా. చాలామంది దర్శనకారుల అభిప్రాయం అంతే. శైవం శాక్తేయం కూడా తంత్రశాస్త్ర ఆధారంగా అధికంగాను, ఉపనిషత్తుల సాయాన్ని స్వల్పంగాను తీసుకున్నాయనేనని, పురాతనమైన పాశుపతం సంపూర్ణంగా తంత్రశాస్త్ర ప్రమాణంగా ఉన్నదేనని, కాస్త ఆధునిక పాశుపతం అంటే శ్రీకంఠులు, అప్పయ్య దీక్షితులు మొదలైన వారు ప్రచారం చేసింది ఉపనిషత్తు ఆధారంగా సిద్ధాంత భాగం ఉన్నా ఆచరణ భాగం మరల అంతో ఇంతో తంత్రశాస్త్రం వైపే మొగ్గిందని చాలామంది అభిప్రాయపడతారు. వైష్ణవంలో శాఖలు ఉన్నాయనుకున్నాం కదా, వాటిలో అద్వైత భావనలు ఎలా బయలుదేరాయి? మొదటగా నింబార్కుని గురించి చెప్పుకుందాం. ఈయన భాస్కరుడు ప్రతిపాదించిన భేదాభేదవాదాన్నే ప్రతిపాదించారు. కానీ భాస్కరుడి వాదంలో కొన్ని మార్పులు తీసుకుని వచ్చారు. భాస్కరుడి వాదం అంటే సముద్రం కెరటాల్లా బ్రహ్మ జీవుడు వీరిద్దరి మధ్య భేదం ఉంది, అభేదం ఉంది అని చెప్పిన వారేనా? వారే. ఈ నింబార్కాచార్యులు కూడా ఇంచుమించు అలాగే చెప్పారు. చెట్టు నుంచి దాని ఆకులు భిన్నమా అభిన్నమా, దీపం నుంచి ప్రభ భిన్నమా అభిన్నమా, అలాగే బ్రహ్మ నుండి జీవుడు ఎప్పుడూ విడిగా ఉండడు, ఆయన అంశమే ఈయన, ఏ స్థితిలోనూ కూడా బ్రహ్మతో ఒకటి అయిపోడు. సృష్టి ఎలా జరిగింది? భగవంతుడే చేశాడు. ప్రపంచానికి రా మెటీరియల్ ఆయనే, సంకల్పించి చేసింది ఆయనే. రా మెటీరియల్ ఆయనే ఎలాగా? అహికుండల న్యాయం అంటారు. అంటే పాము చుట్టుకుని పడుకొని ఉన్నప్పుడు, విప్పుకొని సాగినప్పుడు ఒకటేనా కాదా? అలాగే భగవంతునికి జీవజగత్తులకి సంబంధం కూడాను. ఓహో, అంటే భేదము ఉంది, అభేదము ఉంది, రెండు కరెక్టే. సరే, వీరికి మోక్షం ఎలాగా? వీరి పరబ్రహ్మ సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఆయన జగత్తుకి అతీతుడు కనుక నిర్గుణుడు అని కూడా అనవచ్చు. సృష్టికర్త కనుక సగుణుడు అని కూడా అనవచ్చు. ఆయనతో పాటు ఆయన ప్రేయసి రాధని కూడా వీరు ఆరాధిస్తారు. తనకి పరబ్రహ్మకి ఉండే సంబంధాన్ని భావిస్తూ ధ్యానం చెయ్యాలి. భగవంతుని యందు కలిగిన ప్రేమే భక్తి, దానివల్లనే మోక్షం వస్తుంది. మోక్షం అంటే పరబ్రహ్మ స్వరూపంతో గుణాలతోటి సమత్వాన్ని పొందడమే. ఆయనలో ఏకమవడం కాదు. పాశుపతంలో శివుడైపోవడంలోలా కృష్ణుడైపోవాలా మనం? ఇందులో కాదు, తేడా ఉంది. నేనే శివుడిని అనే భావం కలగడం ఇక్కడ అలా చెప్పలేదు. గుణాదులతో సామ్యమే అన్నారు. ఈ స్థితి రావడానికి ఒక గురువుగారు అంటే ఆచార్యుడు తప్పనిసరి. వీరికి కూడా ప్రపత్తి అనేది ఉంది. మొత్తం మీద ఈ దర్శనం రామాను దర్శనానికి దగ్గరగానే ఉంది. కానీ కృష్ణుడే పరతత్వం అంటారు వీరు, నారాయణుడు అని అనరు. కృష్ణుని విషయం ఉపనిషత్తుల్లో ఉందా? ఈ భావం ఎక్కడి నుంచి వచ్చింది? రామానుజులు, శంకరులు ప్రమాణంగా స్వీకరించిన ఉపనిషత్తులలో కృష్ణుని ప్రసక్తిని, రుద్రుని ప్రసక్తిని వెతికి పట్టుకోవాల్సిందే. అందుకోసమే వారిద్దరూ తమ దర్శనాల్లో ఈ విధమైన భావనని తీసుకుని రాలేదు. అయితే కృష్ణుణ్ణి, నారాయణ్ణి అవతారంగా రామానుజీలు స్వీకరిస్తారు కనుక చెప్పుకోదగినంత తగవేం లేదు నింబార్కులతో వారికి. శివుడు పురాణాల్లో చాలా మార్లు విష్ణువుతోనో, నారాయణుడితోనో, కృష్ణుడితోనో యుద్ధాలు చేసేవాడు కనుక పాశుపదాది సంప్రదాయాలను అసలు ఆదరించరు రామానుజీయులు. శంకరులు వారికి ఏదైనా ఒకటే, భ్రమజనితమే కనుక ఏ బాధ లేదు, నిశ్చింతే. ఇంతకీ నింబార్క సంప్రదాయం వైష్ణవమేనా? వైష్ణవుల్లో 4 సంప్రదాయాలు ఉన్నాయి. బ్రహ్మ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, సనక సంప్రదాయము, శ్రీ సంప్రదాయము అని. అందులో శ్రీ సంప్రదాయం అంటే రామానుజీయం, సనక సంప్రదాయం అంటే నింబార్క మతం. వీరి మతాన్నే రాధాకృష్ణ మతం అని కూడా అంటారు కొందరు. రాధాకృష్ణ మతమా, రాధాస్వామి మతమా? రాధాకృష్ణ మతమే, రాధాస్వామి మతం కాదు, అది వేరు. ఆగ్రాలో దయాల్బాగ్ వారిది రాధాస్వామి మతం. ఇందులో రాధాస్వామి అంటే మనం అనుకునే రాధాకృష్ణుడు కాదు. వారు ఆ పేరు పెట్టుకున్నారంతే. వారు వేదాలని నమ్మరు, విగ్రహారాధనని అంగీకరించరు, ప్రత్యేకించి దేవుడనే భావన కూడా లేదు వారికి. ఒక గురుద్వారాలా కూడా ఉండదు వారి ప్రార్థనా స్థలం. అదొక విచిత్రము, అవైదికము అయిన మతం. మనం ఇంతవరకు చెప్పుకున్న ఏ మతాలతోనూ పోలదు. దానిని అలా పక్కకు ఉంచండి. మనం ప్రస్తుతం అనుకుంటున్నది నింబార్కుల వారి రాధాకృష్ణ మతం. వీరికి ద్రవిడ వేదం, ఆళ్వార్లు వగైరాలు ఉన్నారా? అస్సలు ఆ ప్రసక్తే లేదు ఇందులో.
ఇలా శ్రీకృష్ణుడే పరతత్వం అన్నవారు ఇంకెవరైనా ఉన్నారా? వీరి తర్వాత కాలంలో వల్లభాచార్యులనేవారు శుద్ధ అద్వైతాన్ని ప్రతిపాదించారు. శుద్ధాద్వైతం అంటే శంకరుల అద్వైతం లాంటిదా? అంతకన్నా ఎక్కువగా మాయామిథ్య ఉంటాయా? పరబ్రహ్మని మాయామిథ్య ఆవరించి ఉంటుందని శంకరులు చెప్తే, ఈయన అలాంటి మాయ ఆవరించి ఉంటే అది అద్వైతం అవలేదని, రెండు తత్వాలు ఉన్నట్టే లెక్కని చెప్పి, అందుచేత మాయలేని పరబ్రహ్మ అసలు తత్వం అని ప్రతిపాదించారు. కనుక వీరిది శుద్ధాద్వైతం అయిందంతే. వీరి సిద్ధాంతంలో జీవుడు పరబ్రహ్మ ఎలాగా? వీరి పరబ్రహ్మ సత్ చిత్ ఆనంద స్వరూపుడు. అంటే సత్ అంటే ఉనికి ఉండడం, చిత్ అంటే చైతన్యం తెలివి ఉండడం, ఆనందం అంటే తెలుసుగా, దీనినే సచ్చిదానంద స్వరూపం అని అంటారు. వీరి జీవులు సత్ చిత్ స్వరూపాలే, ఆనందం ఉండదు, అందుకే దుఃఖంలో ఉంటారు. వీరి జగత్తుకి సత్ ఒకటే లక్షణం, ఇది వరస. బాగుంది. సృష్టి ఎలా జరిగింది? పరబ్రహ్మ పరిణామం చెందాడు లీల కోసం, అంటే క్రీడ కోసం. ప్రజ్వలిస్తున్న అగ్ని నుంచి మిణుగురులు ఎలా వస్తాయో అలానే జీవులు పరమాత్మ నుంచి ప్రభవిస్తారు. ఈ విషయంలో వీరశైవం భావంలో కొంచెం కలిశారన్నమాట కొద్దిగా. వీరి పరబ్రహ్మ శ్రీకృష్ణుడే. వల్లభాచార్యుల వారు బృందావనంలో ఉండగా స్వప్నంలో కృష్ణుడు కనిపించి తన శ్రీనాథ ప్రతిమ గోవర్ధనగిరిలో ఫలానా చోట భూమిలో ఉందని వెలికి తీయమని చెప్పారట. ఆయన ఆ గుర్తుల ప్రకారం శ్రీనాథ్జీని వెలికితీసి బృందావనంలో ఆలయం కట్టించారట. అబ్బా, అంత నిదర్శనమా? ఇప్పుడు ఆలయం అక్కడ ఉందా? నిదర్శనమా అంటే మరి కొంతమంది స్వప్నం మాట చెప్పకుండా ఊరికే విగ్రహం దొరికిందనే చెప్తారు. అక్కడ ఆలయం కట్టారు, కానీ ఇప్పుడు ఆలయపు గుర్తులు ఉన్నాయంతే. మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి చాలామంది దేవుళ్ళని, అంటే చాలా విగ్రహాలని బృందావనం నుంచి రాజస్థాన్లోని తమ తమ స్థానాలకి చేర్చేశారు రాజపుత్రులు. ఇప్పుడు అక్కడే నాథద్వారక అనే చోట ఉదయ్పూర్కి దగ్గరగా శ్రీనాథ్జీ మందిరం ఉంది. అక్కడ దర్శనం చేసుకోవచ్చు వీరిని. ఆ ఆలయమట తిరుపతి తర్వాత అంత ధనవంతమైనదట దేశంలో. అలాగే శ్రీకృష్ణుడే పరబ్రహ్మ అయితే వీరి అభిప్రాయంలో బ్రహ్మ విష్ణువు రుద్రుడు అనే వారిని కృష్ణుడే సృష్టించాడా? కాదు. శ్రీకృష్ణునిలో 3 అంశాలు ఉంటాయి, సత్వ రజస్తమో గుణాలు అని. అందులో సత్వలక్షణం విష్ణువు, రజోలక్షణం బ్రహ్మ, తమో లక్షణం రుద్రుడు అని వీరి సిద్ధాంతం. శ్రీకృష్ణుడు ఉండేది గోలోకంలో, అంటే వైకుంఠమా? కాదు, వైకుంఠానికి కూడా పైన ఎక్కడో ఉంటుందంట. అది ఎలా ఉంటుంది? ఏముంటుంది అందులో? కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు? అది ఎలా ఉంటుందో, తాను అక్కడ ఏం చేస్తూ ఉంటాడో మనకందరికీ తెలియాలని ఆయన బృందావనంలో అవతరించాడు. అంటే ఆయన అవతరించి విహరిస్తున్న రోజుల్లో ఎలా గోపికలతో రాసక్రీడలు ఆడాడో అలాగే గోలోకంలో జరుగుతూ ఉంటుంది. ఆ రోజుల బృందావనమే గోలోకపు ప్రతిబింబం. ఆయన అనుగ్రహంతో అక్కడికి చేరుకునే జీవులందరూ గోపికల్లా ఆయనలో శాశ్వత బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటారు. ఓహో, అదెలా లభిస్తుంది? 2 రకాల భక్తులు వల్లభ మతంలో. ఒకరు మర్యాదా భక్తులు, రెండవ వారు పుష్టి భక్తులు. మర్యాదా భక్తులంటే తమ మర్యాద అంటే హద్దుని అతిక్రమించకుండా శ్రీకృష్ణుని ఉపాసన చేసేవారు, ఆయన పాదసేవలో ఉండేవారు, పాదాలనే ఆశ్రయించిన వారు. వీరికి ఆయన సాయుధ్యం లభిస్తుంది. సాయుధ్యం లభించాలనే కోరిక ఉంటుంది. వారికి ఉదాహరణ అంబరీషుడు. బాగుంది. పుష్టి భక్తులంటే భాగవతంలో భగవద్ అనుగ్రహాన్ని పోషణ అన్నారు. పోషణే మోక్ష సాధనంగా అంగీకరించిన వారు పుష్టి మార్గంలో వారు. వీరు సమస్తము ఆయనకు అర్పించి అప్పుడు తాము స్వీకరిస్తారు. మర్యాదా భక్తులు కృష్ణుని పాదాలను ప్రేమిస్తే వీరు ఆయన ముఖాన్ని సేవించడంలో తన్మయం పొందుతారు. ఇందులో ఫలానది కావాలని కోరిక లేదు వీరికి. మర్యాదా భక్తుల్లోలా వీరికి ఉదాహరణ గోపికలే. అంటే స్వామిని చూడని క్షణంలో విరహవేదంలో కృషించి తపించిపోయి ఆయనని చేరుకుని సేద తీరడంలోనే వీరికి మోక్షం. కృష్ణునితో అచింత్య శృంగార రస ఆస్వాదనా గర్భిత ఆనంద ప్రవాహమే వీరికి చివరికి లభించే ఫలం. అబ్బా, ఎంత చక్కగా ఉన్నదో ఈ భావన. వైష్ణవ దర్శనాలన్నింటిలో ఇలాంటి రసాస్వాదన ఆనంద అనుభవం మోక్షంలో చెప్తూ ఉంటే శైవ దర్శనాల్లో అంతగా కనిపించదేమి భావన. అంటే శివుడు నాకు వైరాగ్యం బాబు అయిన శ్మశానాల్లో తిరుగుతూ భస్మం శరీరానికి పోసుకుంటాడు. విష్ణువైనా కృష్ణుడైనా సకల ఆభరణములతో అలంకారాలతో విలసిల్లుతూ ఉంటారు. మరి తేడా తప్పదు కదా. జీవితాన్ని ఇచ్చింది భగవంతుడే అని నమ్మితే అది నిరాశాపూరితం కాకూడదని నా అభిప్రాయం. వైరాగ్యం వేరు, నిరాశ వేరు. వైరాగ్యం కదా అని శరీరాన్ని మీ చుట్టూ ఉండే వ్యక్తులకి ఇబ్బంది కలిగే విధంగా ఉంచుకోకూడదు. మీకోసం అనుభవించడం అని మానేసి భగవంతుని ప్రీతి కోసం అనుభవించడం అని ఉండాలి. ఆ వైరాగ్యం ఒక ఆప్టిమిజంకి దారి తీస్తుందని నా ఉద్దేశం.
బాగుంది. మీ ఉద్దేశాల ప్రకారం ఇతరులని దర్శనాలు వ్రాయమంటే వాళ్ళ వశమా? వారి ఉద్దేశం ప్రకారం వ్రాశారు. ఆ పైన ఆచరించేది మానేది మన ఇష్టం. సరే, ఈ విషయాలకేం కానీ ఈ వల్లభుల సంప్రదాయం బాగా ప్రచారంలో ఉందా ఇప్పుడు అని అడిగారు. దానికి పురుషోత్తం గారు ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.